న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని రైతులు, మహిళలు నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడైతే రాజధానికి శంకుస్థాపన చేశారో అదే ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగాల మధ్య సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు రైతులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఎంపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని, ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిందని అభివర్ణించారు. అమరావతి చరిత్ర శాశ్వతం, అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతం. అనేక కుట్రలను ఎదుర్కొని ప్రజా రాజధాని సాధించుకున్నాం. ఇది ప్రజల విజయం అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ బిల్లుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక్క వైసీపీ మినహా అందరూ అమరావతికి అండగా నిలిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా హామీ ఇచ్చారు. అమరావతి అన్స్టాపబుల్, ఇది అద్వితీయం, అజేయం, అజరామరం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన శిలా ఫలకాన్ని పరిశీలించారు. పవిత్ర మట్టి, జలాలు ఉన్న వేదిక వద్ద సాష్టాంగ ప్రణామం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం రాజధాని చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ప్రాంతానికి ఇంత మునుపు కూడా వచ్చాను ఒకసారి గుర్తు చేయడానికి. ఏదైతే విధ్వంసం చేసిన తర్వాత మీ అందరికీ ఇబ్బందులు ఆ రోజే 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున ఇక్కడికి వచ్చి పవిత్రమైన స్థలం ఇది, మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నింటిలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి, నీరు ఇక్కడ ఉంది. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. నేను సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు దగ్గరుండే పవిత్రమైన మట్టిని, యమునా నది జలాల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇది మట్టి జలాలు కాదు, దేశం మొత్తం అమరావతితో ఉంటామని చెప్పి నిరూపించిన రోజు ఇది. ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. కానీ ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఏమనాలో తెలియదు, వాళ్ళని మనం చూసాం. శ్మశానం అన్నారు. ఈరోజు మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ చెప్పాను, 3 ముక్కలాట చాలా సులభం అనుకున్నారు. ఆ 3 ముక్కలాటతోనే ఏమయ్యారో మీరే చూశారు.
అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పవిత్రమైన సందర్భంగా నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రోజు ఈరోజు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు. చెప్తే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చేశారు. ఇది అమరావతి ఒక క్యాపిటల్ కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం. ఇక్కడే అమరలింగేశ్వరుడు కొలువు, ఇంకో పక్క ప్రసిద్ధ బౌద్ధ స్తూపం, కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి. ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర.